హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం పనులు అయితే చేసుకుంటాను అనమాట. అంటే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట అండి. ఇంకా మా పాప అయితే అక్కడ హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తుందండి. వీడియో ఆన్ చేయగానే మా పాప హాయ్ చెప్పమ్మనంటే హాయ్ అయితే చెప్తుంది. ఇంకా నేనైతే మార్నింగ్ బట్టలు అయితే వాష్ చేశానండి. పైన అయితే ఇలా ఆరేసుకుంటాను. ఇంకా పైన బట్టలన్నీ ఆరేసేసాను. ఎప్పుడు మార్నింగ్ 11కి అయితే నేను ఆరేసానండి. ఈవినింగ్ 4:30 కల్లా తీసుకొచ్చేసాను. నేను 2 డేస్కి ఒకసారి అయితే ఉతుకుతానండి బట్టలు. మిషన్ అయితే మాకు లేదండి. ఇంకా 2 డేస్కి ఒకసారి అయితే వాష్ చేసుకుంటాను. బట్టలు కింద కూడా వేసుకోవచ్చండి, కానీ చిన్నపిల్లల బట్టలు పైన ఉంటే మంచిగా ఎండకి ఎండుతాయి అని చెప్పి నేనైతే పైన అయితే వేస్తాను, బ్యాక్టీరియా ఏమన్నా పోయిద్దని. ఇంకా పైన బట్టలు మొత్తం తీసుకొచ్చేసాను అన్నమాట. ఇంకా నేనైతే అన్నీ మడత పెట్టేసుకుంటున్నాను రాగాలని. నేను ఎప్పుడెప్పుడు అయితే మడత పెట్టేస్తానండి, అట్లా పేర పెట్టను. నాకు ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడు నీట్గా అయితే ఉండాలన్నమాట ఇల్లు అనేది. కానీ మా పిల్ల అంత చండాలంగా చేసిద్ది. అంటే చిన్నపిల్లలు అనగా అంతే కదండి, మనం ఏ వస్తువు ఎక్కడైతే పెడతామో ఆ వస్తువు అక్కడ ఉండదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా మనం అంతే అన్నమాట. నేను ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటాను, కానీ మా పాప అయితే ఆ బొమ్మలు తేవటం ఈ బొమ్మలు తేవటం అన్నీ గందరగోళంగా చేసిద్ది. అప్పటికి నేను బొమ్మలన్నీ ఒక దాంట్లో వేసి అయితే దాచిపెడతాను. అయినా కానీ ఎట్లా చూసిద్దో కానీ మొత్తం తీసిద్దండి. ఇంకా అన్నీ ఒక బొమ్మ తీస్తే అన్ని బొమ్మలు తీసి పడేస్తూ ఉండిద్ది. ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు తీయాలనిద్ది అన్నమాట. చిన్నపిల్లలు అనగా అంతే కదండి, ఏ ఇంట్లో అయినా అంతే కదా చిన్నపిల్లలు ఉంటే మట్టికి. నేనైతే ఒకప్పుడు మా వదిన వాళ్ళ పిల్లల్ని అయితే, ఏంటి వదిన ఇల్లు ఇంత గలీజ్గా ఉంది, నీట్గా ఉంచుకోవాలంటే, నీకు పెళ్ళయిద్ది కదా, నీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు కూడా, అప్పుడు నీకే అనిపించిద్ది అయ్యో ఒకసారి మా వదిన ఇట్లాగానిందా అనిపించిద్ది అనే ఆ మాటలన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి నేనైతే మా అమ్మాయిని కొడతాను కూడా అండి, అంత గందరగోళంగా చేసిద్ది. మళ్ళీ మనకే అనిపించిద్ది చిన్నపిల్ల మనం కొడితే ఏమొచ్చిద్ది, చిన్నపిల్లలకి తెలియదు కదా అనిపించి నేను అన్నీ సదురుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నేనైతే బట్టలు మొత్తం అయితే మడత పెట్టేసేసాను. ఇంకా బట్టలు మొత్తం మడత పెట్టాకైతే అన్నీ సదిరేసాను అన్నమాట. ఇంకా ఎవరి కాళ్ళకైతే అన్నీ పెట్టేశాను. ఇంకా కిచెన్లోకి రాగానే మీకు చూపిస్తున్నాను అనమాట. పప్పు వేసాను ఇడ్లీకి. ఇంకా తర్వాత దోసపిండికి కూడా అయితే వేసానండి. నాకైతే అవి 5 డేస్ అయితే వచ్చేస్తాయి. 2 కలిపి 1 వీక్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా అవైతే గ్రైండర్కి అయితే వేయాలి. నేనైతే దోసపిండి అయితే మినప్పప్పు, బియ్యము, మెంతులు కొంచెం, అలాగే రైస్ మిగిలిద్ది కదండి, అది కొంచెం అయితే వేస్తాను. నేను కొన్ని వీడియోస్లో చూశాను రైస్ వేస్తే మంచిది కాదన్నారు. అది మంచిదో కాదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 2-3 వీడియోస్లో అయితే చూశానన్నమాట. నాకు మీరు తెలిస్తే మటుకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా అత్తయ్యని అడిగితే రైస్ వేస్తారు మంచిగా ఉండిద్ది, క్రిస్పీగా వస్తాయి దోశలు అని చెప్పింది. అందుకని నేనైతే కొంచెం అన్నం మిగిలితే మట్టుకు అదైతే కంపల్సరీగా దోశలు అయితే వేస్తానండి. నేను చాలాసార్లు వేసాను, దోశలు కూడా బాగా చక్కగా వస్తాయి క్రిస్పీగా. ఇంకా నేనైతే పిండి మొత్తం నానబెట్టేసాను. ఆఫ్టర్నూన్ 2కో ఏమో నానబెట్టానండి. నైట్ అయితే వేస్తాను 8కి అలాగా. ఇంకా నేనైతే మా వారు వస్తారన్నారు, అంటే సైట్ పని మీద వెళ్ళారండి. మా ఇంటికి ఆఫీస్కి 10 మినిట్స్ అన్నమాట. సైట్ అయితే దూరం కదా, ఇంకా అక్కడి నుంచి వచ్చి వెళ్తానన్నారు. సరే ఇంకా ఆయన వస్తున్నారు కదా అని చెప్పి ఏదో ఒకటి తిని వెళ్తారు కదా అని చెప్పి స్వీట్ కార్న్ ఉంటాయి అయితే నేను ఉడకపెట్టేశాను. ఇంకా అంట్లు అయితే ఉన్నాయి, అంట్లు మొత్తం తోమేస్తున్నాను. నేను ఎప్పుడెప్పుడు వాష్ చేసేసుకుంటానండి, ఉంచుకోను. ఎందుకంటే మామూలుగా అయితే మనం పొద్దున పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి అయితే తోముకుంటాం కదండి. పల్లెటూరులో అట్లాగైతే చేసుకుంటారు కదా, ఇక్కడైతే అట్లా కాదు. నేనైతే మట్టికి ఎప్పుడెప్పుడు తోమేసుకుంటాను. ఇక్కడ బయట తోముకోవడానికి ఉండదు కదండి. అప్పటి రోజుల్లో అయితే చక్కగా బయట అయితే వేసుకొని చక్కగా తోముకోవచ్చు. ఎవరు వెళ్ళినా కూడా పలకరిస్తూ మాట్లాడుకుంటూ చక్కగా తోముకోవచ్చు కదా. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చక్కగా బయటనే అంట్లు అయితే వేసి ఎన్ని అంట్లైనా తోమేస్తానండి. అట్లాగా మాట్లాడుతూ కూర్చుంటే మటుకి నాకు అంట్లు తోమడం అంటే చాలా ఇష్టము. కూర్చొని అంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, మాట్లాడుతూ పలకరిస్తూ అట్లా తోముకుంటూ ఉంటాను. మా అమ్మ వాళ్ళైతే బయట అయితే తోముకుంటారండి. ఇంకా అలాగైతే నేను
తోముతానన్నమాట. చాలా వరకు నేను పని మొత్తం నాకు వచ్చండి. నాకు పెళ్ళి కాకముందే నేను చాలా పని మొత్తం నేను 9th క్లాస్ నుంచి పనంతా నేర్చుకున్నాను. నా పని మొత్తం వచ్చు. ఇంకా నేనైతే సేమ్ మా అమ్మ ఎట్లాగైతే ఉండిద్దో అట్లాగే ఉంటానండి. మా అమ్మ ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులు నీట్గా ఉంటేనే కదండి పిల్లలకు కూడా అవే వస్తాయి. మా అమ్మ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉండిద్దండి. ఇంకా నేనైతే నాకు మా అమ్మాయి అలవాట్లు అన్నీ నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అన్నీ మా అమ్మ నాకు చెప్తూ ఉండేదండి. ఇంకా అన్నీ నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అట్లా గంటలన్నీ ఉంటే ఎప్పుడెప్పుడు తోమేసుకుంటాను. ఇప్పుడు కూరలు చేసినా కూడా ఇంకేదైనా గిన్నె కానీ ఏదైనా అంటే అప్పుడప్పుడు కడిగేసుకుంటాను అన్నమాట. షింకు కాదండి, చిన్న షింకు. ఇంకా సిటీలో అంటే ఎట్లాగే ఉంటాయి కదా, ఇంకా ఎప్పుడెప్పుడైతే తోమేసుకుంటాను. మరీ ఎక్కువగా ఉన్నా కూడా నాకు చీదర వచ్చింది అనమాట. షింకు మొత్తం ఎండిపోయిన ఏందో ఇన్ని అంట్లు ఉన్నాయా అనిపించి తోమితే మటుకి కొంచెమే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదండి, వాటి వల్ల మనకి షింకు నిండిపోయినట్టుగా అనిపించింది అన్నమాట. ఇంకా నేనైతే అక్కడ అంట్లు మొత్తం అయితే తోమేసుకున్నాను. మా పాప అయితే అక్కడ ఎల్లో కలర్ ప్లేట్ కనిపిస్తుంది కదండి, అదైతే ఇరగ్గొట్టింది. అది నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. డీమార్ట్లో 50 రూపీస్ అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా కాఫీ ఇవ్వటానికి కానీ టీ ఇవ్వటానికి కానీ ఇప్పుడు నేను అది మ్యాక్సిమం తీసుకుంది ఎవరైనా వస్తే కాఫీ టీ అట్లా ఇవ్వటానికి నేను తీసుకున్నాను. మా పాపకి నేను ఐస్ క్రీమ్ పెట్టలేదని చెప్పి పైనుంచి ఇట్లా ఇసిరేసింది. అది గ్లాస్ అనమాట, పగిలిపోయింది. నాకు ఇంకా కోపం వచ్చేసింది. కొట్టలేను కదా, చిన్నపిల్ల కదా, చాలా కోపం వచ్చేసింది. ఇంకా మా వారైతే వచ్చారన్నమాట. మా వారికి అయితే స్వీట్ కార్న్ ఫస్ట్ వాటర్ అయితే ఇచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఇచ్చాను. తనైతే తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు, ఫ్యాక్టరీకి వెళ్తారు. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఇల్లంతా చిమ్ముకొచ్చేసాను అన్నమాట. ఇల్లు మాకు ఏంటంటే లోపల 5 అయితే మట్టికి చీకటిగా అయిపోయింది అన్నమాట. అందుకని లైట్లు వేసి నేను చిమ్ముతానండి. ముందే చిమ్మామనుకో మా పాప అంతా ఆగం చేసేసిద్ది. అందుకని నేనైతే లైట్ వేసి చిమ్మేసి మళ్ళీ లైట్ అయితే ఆఫ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే బయట అన్నమాట. నేనైతే అక్కడ కనిపిస్తుంది కదండి రాగి చెమ్ము, అందులో వాటర్ నేను డైలీ పెట్టుకుంటాను అక్కడ. మా పాప అయితే తీసి మొత్తం ఆగం చేసి గలీజ్గా చేసిద్ది. గుమ్మం దగ్గర అటొక్క పువ్వు ఇటొక్క పువ్వు పెడతాను, అవి కూడా గలీజ్ చేసేసిద్ది. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలియదు కదా అని చెప్పి నేను ఇంకా వదిలేస్తాను. మా వారు అప్పటికే అంటారు, అక్కడ ఎన్ని పెడతా అమ్మాయి ఆగం చేస్తుంది కదా, ఎందుకు మళ్ళీ పెడతాం, అమ్మాయిని తిడతావు ఎందుకు అని అంటూ ఉంటారు. అట్లా పెట్టుకుంటే మనకి మంచిగా ఉండిద్ది అని చెప్పి నేనైతే అట్లా పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా అందుకని ఫస్ట్లో నేను ముగ్గు కూడా నేను ముగ్గుతో అయితే వేసేదాన్ని. మా పాప ఇంకా ఆగం చేస్తుందని చెప్పి చాప్లిస్తోనే వేస్తున్నాను. ఇంకా ఇదైతే బయట వరండా అండి. నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే చిమ్ముకుంటాను. ఇది నాకు ముందు నేను మా పాప కోసమే తీసుకున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్, ఎందుకంటే తను ఆడుకోవడానికి మంచిగా ఉండిద్ది అని చెప్పి మేమైతే తీసుకున్నాము. ఇంతకుముందు ఉన్న దగ్గర పైన 2nd ఫ్లోర్ కదండి, తనకు అంతగా ఫ్రీడమ్గా ఉండేది కాదన్నమాట. ఇక్కడైతే మంచిగా ఆడుకుంటుంది, చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది. ఇంకా నేనైతే గులాబీ మొక్కలు అవన్నీ అయితే తీసుకున్నాను, ఇక్కడైతే పెట్టాను. ఒక చెట్టుకి అయితే 4 మొగ్గలు వచ్చినాయండి. మా అమ్మాయి అయితే 2 మొగ్గలు పీకేసింది. అవే మీకు నేను చూపిస్తున్నాను చూడండి. చాలా 2 రోజులంటే చక్కగా విచ్చాయి అన్నమాట పువ్వులు. వాటిని అయితే చింపేసింది, ఇరిపేసింది అన్నమాట. మొగ్గలు మొత్తం పోయినాయి. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఏం చేస్తామని చెప్పి ఇంక వదిలేసాను. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ బనానా జ్యూస్ అయితే చేస్తున్నానండి. నేను అరటికాయలు మా వారు ఫ్యాక్టరీలో అన్నమాట, అక్కడ చాలా చెట్లు అయితే ఉంటాయి అని పెంచుతారంట. ఇంకా అయితే బనానాస్ అయితే తీసుకొని వచ్చారు ఒకేలా, అవి నేనైతే మగ్గ పెట్టాను. ఇంకా అయితే అరటికాయలు జ్యూస్ చేద్దామని చెప్పి అయితే చేశానన్నమాట. అడుగుతున్నారు మా వారు, మొన్న అయితే అడిగారన్నమాట, అరటికాయలు ఉన్నాయి కదా నువ్వు తినవు కదా, అసలు జ్యూస్ అయినా చేసుకొని తాగు అని అన్నారు. అన్నీ తీసుకొచ్చి పెడతా, నువ్వేమీ తినవు పెట్టవు, ఎవరైనా వలసిస్తే తింటావు అని అంటూ ఉంటారన్నమాట. నాకు దానిమ్మకాయలు తింటానండి, కానీ నాకు వలవాలంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు చిరాకు వచ్చింది దానిమ్మకాయలు వలవాలంటే. ఎప్పుడు 1 వీక్ అవుతుందండి దానిమ్మకాయలు తీసుకొని. ట్యూస్డే అయితే తీసుకున్నారన్నమాట, పోయిన ట్యూస్డే. అవి అయితే అట్లానే ఉన్నాయండి. అంటే మాకు ప్రతి ట్యూస్డే మార్కెట్ అయితే పెడతారన్నమాట. చాలా అంటే చాలా చవక. కేజీ టమాటాలు వచ్చి 10 రూపాయలు అట్లాగా, చాలా అంటే చాలా చవక అండి. లాస్ట్కి ఇంకా అయిపోయే టయానికైతే
2 కేజీలు 3 కేజీలు అట్లా ఒక బుట్టల్లో పెట్టేసి 20 రూపీస్కి 10 రూపీస్కి అయితే అమ్మేస్తారనమాట. చాలా మంచిగా ఉంటాయి అయితే వెజిటేబుల్స్ కూడా. మేము అంతకుముందు కుక్కట్పల్లిలో ఉన్న కన్నా అక్కడ రేట్లు ఎక్కువ అండి. ఇక్కడ చాలా వరకు చాలా అంటే చాలా తక్కువ, కూరగాయలకైతే మంచిగా తక్కువ ఉంటాయి ఇక్కడ. ఇంకా అప్పుడు తీసుకున్నారు దానిమ్మకాయలు, అవి ఇప్పటికి అవ్వలేదండి. ఇంకా 4 కాయలు ఉన్నాయి. తెచ్చినప్పుడు 2 కాయలు తిన్నాను 2 రోజులు. ఇంకా వలవలాగా ఇంక వదిలేసాను. నాకు వలవాలంటే చాలా చిరాకు. అదే చెప్పాను, ఒలిసి ఇచ్చేసి నేను జ్యూస్లా చేసుకుంటానని చెప్పాను. మా వారేమన్నా నేను వలవను, నువ్వే ఒలుచుకొని తింటే తిని, లేకపోతే లేదు. ఆ నొప్పులు ఈ నొప్పులు అంటే మటుకు అప్పుడు ఊరుకోను నేను అనేది గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఇంక నేనేం చేశాను, ఇంకా దానిమ్మకాయలు అయితే ఒలిచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేనైతే అరటికాయలు అయితే కట్ చేసేసుకొని, ఇంకా తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ఉండేది కదండి 10 రూపీస్ది, అదైతే వేసాను. తర్వాత పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి మిక్సీకి అయితే కొట్టాను అనమాట. అది వచ్చేసి నేను 1 ఇయర్ అవుతుందండి తీసుకొని ఐస్ క్యూబ్స్ది ఐస్ క్రీమ్ చేసేదన్నమాట. డీమార్ట్లో అయితే తీసుకున్నాను, 70 రూపీస్ పడింది. 1 ఇయర్ అయిందండి అసలుకి. ఇంతవరకు నేను ఏది చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను బనానా ఐస్ క్రీము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ ఇంకా ఎప్పుడంటే ఈవినింగ్ 7కి పెట్టాను, మార్నింగ్ 9కి అయితే తీసాను అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మా వారు కూడా చాలా బాగుందన్నారు. ఇట్లాగన్నా చేసుకొని తినొచ్చు కదా ఉట్టిగా తినకపోతే అని చెప్పి అయితే అన్నారన్నమాట. చాలా బాగుంది. ఇంకా మా పాపకు కూడా అయితే సగం గ్లాసులో అయితే వేసి ఇచ్చానమాట. తను తింటూ అమ్మ సూపర్ సూపర్ అని, అంటే మనం సూపర్ అని చెయ్య సింబల్ పెడతాం కదండి, తను అట్లాగా రాజీ ఇట్లాగని చూపిస్తుంది అనమాట సూపర్ అని. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఏమి లేదండి, సింపుల్గా బనానా, పాలు, డ్రై ఫ్రూట్స్. నేనైతే కోకో పౌడరు తీసుకోవాలండి, నేను అయిపోయింది, ఇంకా లేదు నా దగ్గర, అది కూడా వేస్తారు. ఇంకా దాని బదులు నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే ఇంట్లో అదైతే వేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మా వారైతే 7:30 కల్లా వచ్చేసారనమాట. బయటకు అయితే తీసుకెళ్తే ఇంకా అలాగ బయటకు అయితే తీసుకెళ్ళారు. అలాగ తీసుకెళ్ళండి అని అంటే ఇంకైతే తీసుకెళ్ళారనమాట. ఇంకా నేను వీడియో తీస్తుంటే పక్కన వాళ్ళు అయితే చూసి నవ్వుతున్నారు. ఇంక ఇంటికి రాగానే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అలాగే పాలు కూడా కాచి అయితే పెట్టేశాను అనమాట. మాకు పాలు ఫ్రీగానే వస్తాయండి ఫ్యాక్టరీ తరపున. ఇంకా రాగానే ఇడ్లీ పిండి అయితే నానబెట్టేసి ఇంకా గ్రైండర్లోకి అయితే పప్పు అయితే వేసేసాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మట్టికి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. ప్లీజ్ నా వీడియో మీకు కనుక నచ్చితే మట్టికి లైక్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ మరికొందరికి షేర్ చేయండి. ఇంక మరికొన్ని వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. ఇంక ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే మట్టికి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.